హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. ఎగ్ కర్రీ అయితే చేస్తున్నానండి. ముందుగా బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు కొంచెం కరివేపాకు వేసుకోవాలి. వేగిన తర్వాత ఆనియన్స్ అండి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అవి బాగా కలుపుకోవాలి. కొంచెం వేగనివ్వాలండి పచ్చివాసన పోయేంత వరకు. తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు కూడా స్మెల్ పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత కొద్దిగా ఉప్పు మొత్తం కలుపుకోవాలి. కర్రీ అయితే బాగుంటుందండి. పచ్చిమిరపకాయలు చిలుకలుగా చేసుకొని ఒక 4 పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఏంటి ఎల్లోగా ఉందనుకుంటున్నారా? ఏం లేదండి, కొంచెం ఎక్కువగా మిక్సీ పట్టాను. అంటే కొద్దిగా నిలువ ఎక్కువ రోజులు ఉంటుందని కొంచెం పసుపు ఉప్పు వేసి పట్టాను, అందుకే ఆ కలర్లో ఉంది. తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటాలండి, అవి కూడా వేసుకోవాలి. చూసారు కదా, మొత్తం కూడా నీట్గా మగ్గనివ్వాలండి ఆ నూనెలోనే. మూత పెట్టుకుని ఒక 2 మినిట్స్. చూసారు కదండి, మగ్గిపోయింది. కొంచెం కారం వేసుకుందాము, ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కొంచెం కారం అయితే సరిపోతుంది. మొత్తం కలుపుకోవాలి. మళ్ళీ ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలండి. చూసారు కదా, మగ్గిపోయింది. ఇప్పుడు కొంచెం చింతపండు పులుసు అండి. కూరకి ఇదేనండి టేస్ట్. చింతపండు పులుసు వేసుకుంటే అసలు టేస్టే వేరండి, చాలా బాగుంటుంది. చింతపండు పులుసు కొంచెం మనకు పులుపు తగినట్టుగా వేసుకోవాలి. చూసారు కదా, తర్వాత గుడ్లు ఉడకబెట్టుకోవాలండి. మనకి ఎన్నైతే కావాలో అన్ని ఉడకబెట్టుకొని కొంచెం ఘాట్లు పెట్టుకొని ఆ పులుసులో అయితే వేసుకోవాలి. చూసారు కదా, ఆ విధంగా అన్నిటికి ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలండి. ఆ పులుసులో బాగా ఉడికిపోతుంది. ఆ పులుసు అంతా కూడా గుడ్డుకు పడుతుంది, బాగుంటుంది. కొంచెం వాటర్ వేసుకుందాం, మన కర్రీకి తగ్గట్టుగా మనం చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకుందాము. చూసారు కదండి, ఉడికిపోయింది. ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా, కూర అయితే ఉడికిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి ఈ కర్రీ. తప్పకుండా మీరు ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. కొంచెం కొబ్బరి పొడి, కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు, కాకపోతే లేదండి నేను వేయలేదు. మీరు కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. చూసారు కదా, కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి, రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, మీరు కూడా ఖచ్చితంగా వండుకోండి, ట్రై చేయండి. నచ్చితే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.